హలో గైస్, వెల్కమ్ టు ఫుడ్ వాలా. ఈరోజు నేను వచ్చేసాను తాడేపల్లిగూడెంలో ఉన్న ఫేమస్ బిర్యానీ పాయింట్ దగ్గరికి. ఇది వచ్చేసి ఆర్టీసీ బస్ స్టాండ్ ఇన్గెంట్కి ఆపోజిట్లో ఉంటుంది. చెప్పండి, నీ పేరు ఎప్పుడు స్టార్ట్ చేశారండి? ఇది నా పేరు అబ్దుల్ మన్నాన్ అని. ఇది 4 months బ్యాక్కి స్టార్ట్ చేసామండి. అల్హమ్దులిల్లాహ్. దీని పేరు వచ్చి బిస్మిల్లా బిర్యానీ అండి. ఆర్టీసీ బస్ స్టాండ్ ఇన్గెట్ ఆపోజిట్ పెట్టామండి మనం. ఓకే, ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అన్న మన దగ్గర? ఇక్కడ టిఫిన్స్ చాలా ఐటమ్స్ దొరుకుతాయండి. మార్నింగ్ 5 to ఈవినింగ్ 9 వరకు ఉంటామండి. ఆఫ్టర్నూన్ వచ్చి ఆఫ్టర్నూన్ 11 to ఈవినింగ్ 10 వరకు బిర్యానీ, నూడిల్స్, చైనీస్ ఆల్ ఐటమ్స్ మన దగ్గర దొరుకుతాయి. వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయండి మన దగ్గర. రేట్లు ఎలా ఉంటాయి అన్న మీ దగ్గర? మేము ఈ రేట్లు అన్ని రెస్టారెంట్ కన్నా అన్ని రెస్టారెంట్ తక్కువగా పెట్టాం. అది ప్లేస్ అంటే బయట కొంతమంది పేదవాళ్ళు కూడా ఉంటారు, వారి దగ్గర 120 ఉంటాయి, 110 ఉంటాయి. అటువంటి వాళ్ళకి కూడా మనం ఇవ్వాలి. ఇక్కడ ఏ టైం నుంచి ఏ టైం వరకు ఫుడ్ దొరుకుతుంది అన్న? మార్నింగ్ 5 to ఈవినింగ్ 10 వరకు ఉంటుందండి. బ్రేక్ లేదు సార్, బ్రేక్. మార్నింగ్ 5 to 10 దాకా టిఫిన్ సెక్షన్ సార్. 11 to ఈవినింగ్ 10 దాకా బిర్యానీ, చైనీస్ ఆల్ ఐటమ్స్ మన దగ్గర దొరుకుతాయి సార్. ఓకే, టిఫిన్ సెక్షన్స్లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయి? బిర్యానీ ఏమేమి ఉంటాయి సార్? టిఫిన్ సెక్షన్స్ వచ్చి సార్ ఇడ్లీ, గారి, పూరి, పెసరట్, దోశ, ఎగ్ దోశ, ఉది దోశ, పెసరట్టు, గారి, బజ్జీ, మినపబొండ ఇవి ఉంటాయి సార్. మనం వచ్చేసాం బిస్మిల్లా బిర్యానీకి. ఆర్టీసీ బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఉంటుంది. నాకు ఏమేమి కావాలి, ది బెస్ట్ ఐటమ్స్ అన్ని ఆర్డర్ చేసేసుకున్నాను. యూజువల్గా మనకి కొన్ని ఐటమ్స్ వచ్చేసినాయి. మొగలాయ్ చికెన్, డ్రాగన్ చికెన్, సో దమ్ బిర్యానీ. సో రైస్ అనేది కామన్ అన్నిటికీ. సో మిగతాది మనకి ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్తో మనకి ఇక్కడ చేసేస్తున్నారు. ఇక్కడ మెనూ వచ్చేసి చూసుకుంటే మనకి 64 ఐటమ్స్ దొరుకుతాయి. ఎర్లీ మార్నింగ్ 5 o'clock నుంచే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ దొరుకుతాయి. ఆఫ్టర్నూన్ లంచ్ దొరుకుతుంది, ఈవినింగ్ స్నాక్స్ దొరుకుతాయి. సో ఈవినింగ్ స్నాక్స్లో చైనీస్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి. నైట్ ఇంకా డిన్నర్ ఉంటుంది వీళ్ళ దగ్గర. మొగలాయ్ చికెన్ని నేను టేస్ట్ చేస్తున్నాను. చాలా చోట్ల మొగలాయ్ చికెన్ టేస్ట్ చేశాను. ఇక్కడ ఎలా ఉంటుందో చూసేద్దాం ఒకసారి. చాలా కమ్మగా ఉంది అసలు. చాలా రోజుల తర్వాత మొగలాయ్ చికెన్ టేస్ట్ చేశాను. చాలా బాగుంది. మొగలాయ్ చికెన్ అంటే అసలు ఎగ్ మిక్స్ చేసి ఇస్తారు. సో మనం ఈ గ్రేవీ చూసుకోవచ్చు. సో ఇందులో మనకి చికెన్తో కూడుకున్న ఎగ్ అయితే మనకు కనిపిస్తుంది ఇక్కడ. సో మరీ అంత స్పైసీగా అయితే ఏం లేదు, నార్మల్గా ఉంది. చాలా బాగుంది, కమ్మగా ఉంది. చాలా రోజుల తర్వాత చక్కని బిర్యానీ టేస్ట్ చేశాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. దీంతో పాటు ఏంటంటే వీళ్ళు కాజు కూడా యాడ్ చేస్తున్నారు. నాకైతే చాలా బాగా నచ్చేసింది. మొగలాయ్ చికెన్ అయితే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే నేను ముందు టేస్ట్ చేయడం వల్ల ఆ ఫ్లేవర్ మరి తెలియదు, కానీ నాకైతే చాలా బాగా నచ్చేసింది మొగలాయ్ చికెన్. సో మొగలాయ్ చికెన్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి 150 రూపీస్ పడుతుంది. దమ్ బిర్యానీ వచ్చేసి 110 పడుతుంది. ఇంకా డ్రాగన్ చికెన్ అనేది స్టార్టర్ చాలా బాగుంది, స్పైసీగా ఉంది, చాలా బాగుంది. ఎక్కువగా కాజు గార్నిష్ ఎక్కువ చేస్తున్నారు. ఐటమ్స్ అయితే నేను నా ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు. తాడేపల్లిగూడెంలో ఎవరైనా ఇటు నియర్ బై ఉన్నవాళ్ళు కానీ తెలియని వాళ్ళు కానీ ఖచ్చితంగా ఇక్కడ విజిట్ చేసి ఇవి టేస్ట్ చేయొచ్చు. మీరు ఖచ్చితంగా మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఫర్దర్గా మీకు నోటిఫికేషన్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మా సోషల్ మీడియా పేజెస్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇట్లా కూడా ఫాలో అవ్వండి. Bye.